Hi there, this is Dr. Anish Kohli. I'm the endocrinologist at Pratima Hospital. Pratima Hospital Kukatpalli దగ్గర నేను ఉంటానండి. I'm here from 11 to 1. So today I'll be talking about a few questions which have been asked by some of our patients. So let's get to that. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్కి తేడా ఏమిటి, రావడానికి కారణం ఏమిటి? సో మనకి జనరల్గా తెలిసింది ఏంటంటే డయాబెటీస్ టైప్ 1, టైప్ 2 ఉన్నాయని. కానీ ఇంకా లోపల వెళ్తే తర్వాత తెలుస్తుంది టైప్ 3 డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో మన వేరే రకమైన డయాబెటీస్, అండ్ టైప్ 4 డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ డయాబెటీస్, ఇవన్నీ రకాల డయాబెటీస్ ఉంటాయన్నమాట మనకి. కానీ జనరల్గా బ్రాడ్గా చూసుకుంటే టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అని చెప్పేసి మేజర్గా 6 డయాబెటీస్లే ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అనేవి పిల్లల్లో ఉండే డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అనేది పెద్దల్లో వచ్చే డయాబెటీస్ అని జనరల్గా ఒకప్పుడు అనేవాళ్ళం. కానీ అది కాదు. కాన్సెప్ట్ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్లో మన బాడీలో ఇన్సులిన్ తయారయ్యే చోటుని డిస్ట్రక్షన్ అవుతుంది. సో దానివల్ల ఇన్సులిన్ సరిగ్గా రాదు. సో అందుకని దాని ట్రీట్మెంట్ ఇన్సులిన్గా ఇస్తాం. టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. సో ఇన్సులిన్ పనిచేయకపోవడం వల్ల ఇంకా ఎక్కువ ఇన్సులిన్ తయారు చేస్తూ ఉంటుంది బాడీ మామూలుగా చాలామందికి, కానీ అందరికీ ఒక సెట్ లిమిట్ ఉంటుంది. సో దానికన్నా ఎక్కువ ఇన్సులిన్ తయారవ్వదు. సో అప్పుడు మనం ఇన్సులిన్ తయారు చేయడానికి ముందులు ఇస్తాం. సో టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ సరిగ్గా లేదు, టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ పని చేయట్లేదు. రెండిట్లో చాలా తేడా ఉంది. ఆ ఇన్సులిన్ సరిగ్గా తయారు చేయకపోవడం అనేది చిన్న వయసులోనే స్టార్ట్ అవుతుంటుంది. అందుకనే సాధారణంగా చిన్న వయసులో 10 ఏళ్ళ పిల్లలకి, 5 ఏళ్ళ పిల్లలకి, 15 ఏళ్ళకైనా అట్లా వస్తుంది. కానీ 25 ఏళ్ళకి రాకూడదంటూ ఏం లేదు, ఎప్పుడైనా రావచ్చు. కానీ జనరల్గా చిన్న వయసులో టైప్ 1 డయాబెటీసే వస్తుంది. ఒక వయసు వచ్చాక టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. అంటే మనకున్న లావు వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు, దాని మూలంగా డయాబెటీస్ వస్తుంది, షుగర్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఇన్సులిన్ రావాలి షుగర్ నార్మల్ అవ్వాలి. నెక్స్ట్ ఏమడిగారంటే దాన్ని మనం పసిగట్టేటట్టు అని చెప్పేసి. సో నేను ఎలా పసిగెడతామంటే నార్మల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ షుగర్ ఉందా లేదా తెలుసుకోవాలి. షుగర్ అంటే ఏంటంటే ఖాళీ కడుపున మీ షుగర్ 126 కన్నా ఎక్కువ ఉండాలి. 126, 126 కన్నా ఎక్కువ ఖాళీ కడుపున ఉంటే ఫుడ్ తిన్నాక 200 దాటినా, లేకపోతే మీ 3 నెలల షుగర్ యావరేజ్ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ HbA1c అది 6.5 లేకపోతే దానికన్నా ఎక్కువ ఉన్నా దాన్ని డయాబెటీస్ అంటాం. అది వచ్చాక ఆ తర్వాత చాలామంది ఏం చేస్తారంటే డౌట్ ఉన్న వాళ్ళకి దే విల్ డూ టెస్టింగ్ ఆఫ్ GAT65 యాంటీబాడీ చేస్తారు, IA2 యాంటీబాడీ చేస్తారు, ZNT8 యాంటీబాడీ చేస్తారు. ఇవన్నీ పాజిటివ్ ఉంటే టైప్ 1 డయాబెటీస్. ఇవి లేకపోయినా కూడా టైప్ 1 డయాబెటీస్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఒక C-పెప్టైడ్ ఇన్సులిన్ లెవెల్ చేయిస్తాం ఫాస్టింగ్ షుగర్తో పాటు. సో ఇన్సులిన్ సరిగ్గా వస్తుందా లేదా టెస్ట్ చేయిస్తాం. అది కూడా ఎప్పుడు షుగర్ కొంచెం నార్మల్గా అయ్యాక. సో ఫస్ట్ షుగర్ ఉందా లేదా టెస్ట్ చేయించుకోవాలి. ఆ తర్వాత యాంటీబాడీస్ ఉన్నాయా, ఇన్సులిన్ తయారవుతుందా లేదా టెస్ట్ చేయించుకోవాలి. దాన్ని బట్టి టైప్ 1 టైప్ 2 ఒక రఫ్ ఐడియా మనకు బాగానే వస్తుంది.